భారీ వర్షంతో భాగ్యనగరం తడిసి ముద్దవుతోంది. వరుసగా 4వ రోజు వర్షం దంచి కొడుతోంది. బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్, పంజాగుట్ట, ఎస్ఆర్ నగర్, అమీర్పేట, బేగంపేట, ఉప్పల్, ఎల్బీ నగర్, హయత్ నగర్ లో జోరుగా వాన కురుస్తోంది. నిన్న ఉదయం కాస్త వర్షం పడినా మధ్యాహ్నం తర్వాత తెరపినిచ్చింది. ఇవాళ ఉదయం సిటీ మొత్తం మబ్బులు పట్టి చల్లటి వాతావరణం నెలకొంది. అయితే మధ్యాహ్నం కొద్దిసేపు ఎండ కొట్టడంతో వాన రాదేమో అనుకున్నారంతా. కానీ అంతలోనే భారీ వర్షం దంచి కొట్టింది. ఇక ఎప్పట్లాగే సిటీ వాసులకు వాన కష్టాలు తప్పడం లేదు. వర్షంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. రోడ్లపైకి నడుం లోతు నీరు చేరడంతో వాహనదారులు తిప్పలు పడుతున్నారు. వర్షాలతో జీహెచ్ఎంసీ అలర్ట్ అయింది. ట్రాఫిక్, పోలీస్, ఎలక్ట్రిసిటీ అధికారులను అప్రమత్తం చేసింది బల్దియా. వర్షానికి సంబంధించిన డీటెయిల్స్ భరత్ అందిస్తారు. భరత్, మధ్యాహ్నం దాకా ఎండొచ్చింది, ఇప్పుడు సడన్ గా వాన, ఎందుకిలా? ఒకసారి చూడొచ్చు వర్షం బీభత్సం ఏ విధంగా ఉందో. ముఖ్యంగా చాలా చోట్ల కూడా వర్షం భారీ వర్షం కురుస్తోంది. ప్రస్తుతం మనం బంజారా హిల్స్ ఎమ్మెల్యే కాలనీలో దృశ్యం ఒకసారి చూస్తున్నాం. సరిగ్గా 3:30 గంటలకు వర్షం ప్రారంభమైంది. హాఫ్ అన్ అవర్లో ఏ విధంగా వాటర్ ఇక్కడ చేరుకున్నాయో మనం చూడొచ్చు. వాటర్ స్టాగ్నేషన్ పూర్తిగా రోడ్లన్నీ కూడా జలమయమయ్యాయి. మోకాళ్ళ లోతు వరకు కూడా చాలా చోట్ల నీరు చేరుకుంది. హాఫ్ అన్ అవర్ నుంచి కంటిన్యూస్గా వర్షం పడుతూనే ఉన్న పరిస్థితి మనకి ఇక్కడ కనిపిస్తుంది. బంజారా హిల్స్తో పాటు బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్, పంజాగుట్ట, ఎస్ఆర్ నగర్, ఉప్పల్, ఎల్బీ నగర్ ఇటువంటి ప్రాంతాల్లో చాలా చోట్ల కూడా వర్షం కురుస్తోంది. కంటిన్యూస్గా హాఫ్ అన్ అవర్ నుంచి కురుస్తోంది. నిజానికి మొన్న రాత్రి చాలా భారీ వర్షం కురిసింది. కొన్ని చోట్ల 8-9 సెంటీమీటర్ల వర్షపాతం కూడా సిటీలో నమోదైంది. అయితే నిన్న కొంత వర్షం తెరపునివ్వడంతో వినాయక నిమజ్జనం సజావుగా జరిగింది. వినాయక నిమజ్జనం ఈ మధ్యాహ్నానికి కంప్లీట్ అయింది. ఆ తర్వాత ఇప్పుడు ఈ సాయంత్రం భారీ వర్షం ఉంది. దీనికి ప్రధాన కారణం ఏంటంటే మొన్నటి వరకు కంటిన్యూ అయిన అల్పపీడనం కొద్దిగా బలహీనపడింది. బట్ అల్పపీడనం బలహీనపడ్డ ఉపరితల ఆవర్తనం మాత్రం కొనసాగుతోంది. తెలంగాణ దాని పక్కనున్న తెలంగాణ విదర్భ మీదుగా ప్రస్తుతం ఈ ఉపరితల ఆవర్తనం కేంద్రీకృతమైంది. దీనివల్ల ముఖ్యంగా హైదరాబాద్కు సంబంధించిన హైదరాబాద్, రంగారెడ్డి, నిజామాబాద్, మెదక్ ఇటువంటి జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ హెచ్చరిస్తుంది. అంటే పశ్చిమ తెలంగాణలో వెస్ట్ పార్ట్ వైపు, అంటే విదర్భ వైపు ఏదైతే పార్ట్ ఉందో ఆ పార్ట్లో కొన్ని చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. మిగతా చోట్ల మోస్తరు వర్షం కూడా నమోదయ్యే అవకాశం ఉంది. సో అంటే నిన్న మొన్నటితో పోలిస్తే కొంత తగ్గుముఖం పట్టినప్పటికీ వర్షాలు మాత్రం ఇవాళ రేపు కూడా కొంత కంటిన్యూ కానున్నాయి. హైదరాబాద్లో అయితే చాలా చోట్ల ఇంకా వర్షం కురుస్తున్నట్లు సమాచారం అందుతోంది. ముఖ్యంగా మరాఠ్వాడ కానీ, నార్త్ కర్ణాటక కానీ, విదర్భ కానీ, తెలంగాణలో పశ్చిమ ప్రాంతం కానీ ఇవన్నిట్లో కూడా ఇవాళ రేపు 2 రోజుల పాటు రెయిన్స్ కొనసాగే అవకాశాలున్నాయి. ఆ తర్వాత ఉపరితల ఆవర్తనం కొంత మధ్య మహారాష్ట్ర, ముంబై వైపుగా తరలి వెళ్ళిపోయిన తర్వాత అక్కడ భారీ వర్షాలు స్టార్ట్ అయ్యే అవకాశం ఉంది. ప్రస్తుతం అయితే చూడొచ్చు మనం ఇప్పుడు మరొక 1.5 అవర్లో అన్నీ కూడా ఆఫీసులు వదిలిపెట్టే సమయం. ఈ సమయంలో భారీ వర్షం పడడం ద్వారా రోడ్లన్నీ కూడా జలమయమయ్యాయి. తర్వాత ట్రాఫిక్ ఇబ్బందులు కూడా ఖచ్చితంగా తప్పేలేవు. ఇవాళ ఉదయం కూడా చాలా భారీ ట్రాఫిక్ హైదరాబాద్లో ఉంది. వినాయక నిమజ్జనం రాత్రి కంప్లీట్ కాలేదు, ఉదయం కూడా కొనసాగడంతో చాలా చోట్ల కూడా ముఖ్యంగా సికింద్రాబాద్, బేగంపేట, అటు సెక్రటేరియట్ సమీపంలో కానీ చాలా చోట్ల కూడా ట్రాఫిక్ జామ్ అయిన పరిస్థితి ఉంది. ఇప్పుడు మళ్ళీ ఆఫీసులు వదిలిపెట్టే సమయంలో ఈ భారీ వర్షం వల్ల చాలా చోట్ల కూడా రోడ్లన్నీ జలమయ్యాయి. ముఖ్యంగా లోతట్టు ప్రాంతాల్లో అంతటా కూడా నీరు చేరుకున్న పరిస్థితి కనిపిస్తుంది. సో కంటిన్యూస్గా వర్షం పడుతుండటంతో ఇది హైదరాబాద్లో ఉన్న పరిస్థితి. ఈ వర్షాలు ఇవాళ రేపు కూడా వర్షాలు కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. రాధిక, నిన్న వినాయక నిమజ్జనం కొంచెం వర్షం తక్కువగా పడింది కాబట్టి చేయగలిగారని అంతకుముందు సీఎం కూడా అలర్ట్ చేశారు. వర్షాలు ఎక్కువగా పడుతున్నాయి కాబట్టి ఇటు జిహెచ్ఎంసీని కానివ్వండి, రోడ్లు చూస్తే గుంతలు, ఇంకాసేపు అయితే ట్రాఫిక్ జామ్ అవుతుంది. ఎలా డీల్ చేయబోతోంది? డెఫినెట్గా ఖచ్చితంగా
పరిస్థితి అయితే నిన్న వర్షం పడుంటే మాత్రం, నిన్న భారీ వర్షం పడుంటే మాత్రం చాలా ఇబ్బందులు అయితే వచ్చేవి. బట్ నిన్న వర్షం లైట్ రైన్ మాత్రమే కురిసింది. చాలా చోట్ల కూడా 1 సెంటీమీటర్ కంటే తక్కువ వర్షపాతం నిన్న సిటీలో నమోదైంది. అంతకుముందు 3-4 డేస్ కంటిన్యూస్గా రెయిన్ భారీ వర్షం పడ్డ పరిస్థితి ఉంది. బట్ నిన్న మాత్రం కొంత తక్కువ పడింది. బట్ ఇవాళ మాత్రం చూసుకుంటే ఈ అర్ధ గంటలో చాలా చోట్ల వర్షం పడింది. సిటీలో చాలా చోట్ల కూడా వర్షం నమోదైన పరిస్థితి. కొంత సికింద్రాబాద్ ఏరియాలో కొంత తక్కువ వర్షం ఉన్నట్లుగా చెప్తున్నారు. బట్ మిగతా ఏరియాస్లో మాత్రం చాలా వర్షం అయితే ఖచ్చితంగా ఎక్కువ ఉందని చెప్పాల్సి ఉంటుంది. ఇప్పుడు ఆఫీసులు వదిలిపెట్టే టైం కాబట్టి ఒక్కసారిగా అందరూ బయట రోడ్ల మీదకి వస్తారు. ఈ సమయంలో కొంత అందరూ అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే వాటర్ చాలా చోట్ల స్టాగ్నేషన్ అయింది ఒకటి. రెండవది రోడ్లు కూడా చాలా దెబ్బతిన్నాయి. వర్షం వల్ల రోడ్లు చాలా చోట్ల కూడా ఎక్కడికక్కడే గుంతలు ఏర్పడ్డ పరిస్థితి. తర్వాత ఇప్పుడు మ్యాన్ హోల్స్ వాటర్ వల్ల చాలా చోట్ల కూడా నీరు నిలిచిపోకుండా ఉంటుంది. కొద్దిమంది మ్యాన్ హోల్స్ ఓపెన్ చేయడం వల్ల దానిలో కూడా పడే ప్రమాదం ఉంది. సో ఖచ్చితంగా జిహెచ్ఎంసీ సిబ్బంది కూడా ఇప్పుడు అలర్ట్గా ఉండాల్సిన అవసరం అయితే ఉంది. ఎందుకంటే రాత్రి వర్షం పడ్డా ఉదయానికల్లా కొంత అది పోతే ఇబ్బంది ఉండదు. బట్ ఈ సమయంలో వర్షం పడితే మాత్రం హైదరాబాద్లో ఖచ్చితంగా వాహనదారులకైతే నరకంగానే చెప్పాల్సి ఉంటుంది. ఎందుకంటే అందరూ ఒక్కసారిగా బయటకు వస్తారు. బయటకు వచ్చేసరికి వాటర్ ఉండడంతో మొత్తం ట్రాఫిక్ జామ్ అయిపోతుంది. నిజానికి జిహెచ్ఎంసీ స్టాఫ్ కూడా దాన్ని క్లియర్ చేసేందుకు వర్షం పడుతున్నంత కాలం ఏం చేయలేరు. ఇంకా వర్షం కంటిన్యూస్గా కురుస్తూనే ఉంది. 45 మినిట్స్గా దాదాపు కొనసాగుతూనే ఉంది. చాలామంది కూడా ఈ వర్షం పడుతున్న ప్రాంతాల్లోనే ఉన్నారు. హైటెక్ సిటీ కానీ, మాదాపూర్, గచ్చిబౌలి, జూబ్లీస్, బంజారాహిల్స్లో దీనిలో చాలామంది కూడా ప్రైవేట్ కంపెనీస్లో, ఐటీ కంపెనీస్లో చాలామంది ఉద్యోగాలు చేస్తుంటారు. కాబట్టి అందరూ 5-6 తర్వాత అందరూ బయటికి వెళ్తుంటారు. అదే సమయంలో ఈ వర్షం పడుతుండడంతో ఈ జామ్ అనేది రాత్రి 11-12 వరకు కూడా కంటిన్యూ అయ్యే అవకాశం ఉంది. ఏదేమైనా అటు ప్రజలు అలర్ట్గా ఉండాల్సిన అవసరం ఉంది. తర్వాత వర్షం ఇంకా కంటిన్యూస్గా పడుతుంది కాబట్టి వర్షం వల్ల కొంత విద్యుత్ సంబంధించి కూడా మనం చూసాం. రంగారెడ్డి డిస్టిక్లో కూడా కొన్ని చోట్ల విద్యుత్ షాక్తో కొద్దిమంది మరణించిన పరిస్థితి కాబట్టి అందరూ అలర్ట్గా ఉండాల్సిన అవసరం ఉంది. జిహెచ్ఎంసీ సంబంధించిన సిబ్బంది కూడా వర్షం తగ్గిన తర్వాత సాధ్యమైన త్వరగా క్విక్ రెస్పాన్స్ టీంలను ఏదైతే వాటర్ స్టాగ్నేషన్ ఉండక ఎక్కడికక్కడ నీరు నిలవకుండా వాళ్ళు కూడా సాధ్యమైన త్వరగా చర్యలు తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. రాధిక. రైట్ భరత్, థ్యాంక్ యూ. ఇక ఒక్కసారిగా కురిసిన వర్షంతో సిటీలో ట్రాఫిక్ జామ్ మొదలైంది. రోడ్లపై మోకాల్లోతు నీళ్లు నిలవడంతో వెహికల్స్ కదలడం కష్టంగా మారింది. దీంతో చాలా ప్రాంతాల్లో ట్రాఫిక్ కష్టాలు తప్పడం లేదు. మరిన్ని డీటెయిల్స్ శివాని అడిగి తెలుసుకుందాం. శివ, చెప్పండి, సిటీలో ట్రాఫిక్ పరిస్థితి ఎలా ఉంది? శివ. భారీ వర్షంతో భాగ్యనగరం తడిసి ముద్దవుతోంది. వరుసగా 4వ రోజు వర్షం దంచి కొడుతోంది. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, పంజాగుట్ట, ఎస్ఆర్ నగర్, అమీర్పేట, బేగంపేట, ఉప్పల్, ఎల్బీ నగర్, హయత్ నగర్ లో జోరుగా వాన కురుస్తోంది. నిన్న ఉదయం కాస్త వర్షం పడినా మధ్యాహ్నం తర్వాత తెరుపునిచ్చింది. ఇవాళ ఉదయం సిటీ మొత్తం మబ్బులు పట్టి చల్లటి వాతావరణం నెలకొంది. అయితే మధ్యాహ్నం కొద్దిసేపు ఎండ కొట్టడంతో వాన రాదేమో అనుకున్నారంతా. కానీ అంతలోనే భారీ వర్షం దంచి కొట్టింది. ఒక్కసారిగా కురిసిన వర్షంతో సిటీలో ట్రాఫిక్ జామ్ మొదలైంది. రోడ్లపై మోకాల్లోతు నీళ్లు నిలవడంతో వెహికల్స్ కదలడం కష్టంగా మారింది. దీంతో చాలా ప్రాంతాల్లో ట్రాఫిక్ కష్టాలు తప్పడం లేదు. మరిన్ని డీటెయిల్స్ శివాని అడిగి తెలుసుకుందాం. శివ, సిటీలో ట్రాఫిక్ పరిస్థితి ఏంటి? రాధిక, హైదరాబాద్ లో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. ఈ రోజు ఉదయం నుంచి ఇప్పుడు 15 నిమిషాల క్రితం వరకు ఒక రకమైన వాతావరణం ఉంటే ఒక్కసారిగా కుండపోత వర్షం కురిసింది. హైదరాబాద్ మొత్తం, హైదరాబాద్ సెంట్రల్ తో పాటు హైదరాబాద్ శివారు ప్రాంతంలో కూడా ఇదే రకమైన వర్షం 10-15 నిమిషాల నుంచి వర్షం పడుతూనే ఉంది. ఎక్కడికక్కడ ట్రాఫిక్ జామ్స్ అయ్యాయి. ముఖ్యంగా స్కూల్ వదిలే టైం ఇది. ఎక్కడ
హ్యాబిట్స్ తో స్టార్ట్ అయితే మొత్తం హైదరాబాద్ శివారు ప్రాంతాలంతా కూడా స్కూల్స్ వేసే టైము, ప్రభుత్వ ఆఫీసుల నుంచి ఇంటికి వెళ్లే టైం కరెక్ట్ గా ఈ టైంలోనే వర్షం పడింది. రోడ్ల పైన ఎక్కడికక్కడ వాటర్ నిలిచిపోయాయి. దగ్గర హైదరాబాద్ చౌరస్తా కావచ్చు, పంజాగుట్ట, అమీర్పేట, ఇటువైపు చూస్తే హ్యాబిట్స్, లగ్లికాపూల్ ఈ ఏరియాతో పాటు ఇంకా సిటీలో చాలా ఏరియాస్ లో చాలా ప్రాంతాల్లో మొత్తం ట్రాఫిక్ ఎక్కడెక్కడ ఆగిపోయింది. సిగ్నల్ దగ్గర దాదాపు 1/2 కిలోమీటర్ దాకా ట్రాఫిక్ ఉంది. కనీసం 15 నిమిషాల నుంచి ఒక వాహనం కూడా ముందు పోయలే ట్రాఫిక్ జామ్ అయింది పూర్తిగా. స్కూల్ విద్యార్థులు, స్కూల్ నుంచి వస్తున్న ఆటోలు, స్కూల్ కు సంబంధించిన బస్సులు, స్కూల్ కు సంబంధించిన విద్యార్థులంతా కూడా రోడ్ల మీద నిలిచిపోయారు. పనుల మీద సిటీలో ఉన్న వాళ్ళందరూ కూడా సిగ్నల్స్ దగ్గరే ఉన్నారు. మొత్తం రోడ్ల పైన ఇక్కడ ఎవరో మోకాల దాకా నీళ్ళు వచ్చాయి. ఒక్కసారిగా వర్షం పడింది. ఒక పక్క నిన్న నిమజ్జనం, గణేష్ నిమజ్జనం సందర్భంగా హైదరాబాద్ అక్కడక్కడ బాగా డ్యామేజ్ అయింది. రోడ్లు ఇక్కడెక్కడ చిన్న చిన్న డ్యామేజ్ అయిపోయింది. ఆ డ్యామేజ్ ఉన్న దగ్గర కూడా గుంతల్లో మొత్తం వాటర్ చేరింది. మొత్తానికైతే హైదరాబాద్ లో మొత్తం 15 నిమిషాల్లోనే హైదరాబాద్ మొత్తం అస్తవ్యస్తంగా 15 నిమిషాల్లో కూర్చున్న వర్షంలో పూర్తిగా ట్రాఫిక్ జామ్ అయింది. ప్రయాణికులు, వాహనదారులు అవస్థలు పడుతున్నారు. రైట్, ఇంకా కూడా వర్షం పడుతూనే ఉంది, ఇంకా తగ్గలేదు. సో మరి ఎప్పటి వరకు క్లియర్ అయ్యే అవకాశం మీకు ఏమైనా కనిపిస్తోందా? దీనికి సంబంధించి ఎవరైనా అక్కడ ఉన్న స్కూల్ సిబ్బంది కానీ లేదంటే జిహెచ్ఎంసీ అధికారులు కానీ ఎటువంటి ఏర్పాటు చేస్తున్నట్టు కనిపిస్తోంది? దాదాపు ఈ రోజు మధ్యాహ్నం వరకు 11:30 వరకు ఉన్నారు. నిన్న భారీ వర్షంతో భాగ్యనగరం తడిసి ముద్దవుతోంది. వరుసగా 4వ రోజు వర్షం దంచుకొడుతోంది. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, పంజాగుట్ట, ఎస్ఆర్ నగర్, అమీర్పేట, బేగంపేట్, ఉప్పల్, ఎల్బీనగర్, హయత్ నగర్ లో జోరుగా వాన కురుస్తోంది. నిన్న ఉదయం కాస్త వర్షం పడినా మధ్యాహ్నం తర్వాత తెరపునిచ్చింది. ఇవాళ ఉదయం సిటీ మొత్తం మబ్బులు పట్టి చల్లటి వాతావరణం నెలకొంది. అయితే మధ్యాహ్నం కొద్దిసేపు ఎండ కొట్టడంతో వాన రాదేమో అనుకున్నారంట. కానీ అంతలోనే భారీ వర్షం దంచుకొట్టింది. ఎప్పట్లాగే సిటీ వాసులకు వాన కష్టాలు తప్పడం లేదు. వర్షంతో లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. రోడ్లపైకి నడుంలోతు నీరు చేరడంతో వాహనదారులు తిప్పలు పడుతున్నారు. వర్షాలతో జీహెచ్ఎంసీ అలర్ట్ అయింది. ట్రాఫిక్, పోలీస్, ఎలక్ట్రిసిటీ అధికారులను అప్రమత్తం చేసింది బల్దియా. భారీ వర్షంతో భాగ్యనగరం తడిసి ముద్దవుతోంది. వరుసగా 4వ రోజు వర్షం దంచికొట్టింది. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, పంజాగుట్ట, ఎస్ఆర్ నగర్, అమీర్పేట, బేగంపేట్, ఉప్పల్, ఎల్బీనగర్, హయత్ నగర్ లో జోరుగా వాన కురుస్తోంది. నిన్న ఉదయం కాస్త వర్షం పడినా మధ్యాహ్నం తర్వాత తెరపునిచ్చింది. ఇవాళ ఉదయం సిటీ మొత్తం మబ్బులు పట్టి చల్లటి వాతావరణం నెలకొంది. అయితే మధ్యాహ్నం కొద్దిసేపు ఎండ కొట్టడంతో వాన రాదేమో అనుకున్నారంతా. కానీ అంతలోనే భారీ వర్షం దంచికొట్టింది. సిటీలో వర్షాలతో పాటు జీహెచ్ఎంసీ అధికారుల ఏర్పాట్లపై మరిన్ని డీటెయిల్స్ కార్తీక్ అడిగి తెలుసుకుందాం. కార్తీక్, చెప్పండి, సిటీలో ఒక్కసారిగా కుండపోత వర్షం పడింది. జీహెచ్ఎంసీ అధికారులు ఎలా అలర్ట్ అవుతున్నారు? ఆల్రెడీ దీనిపైన ఇంటిమేషన్ కూడా ఉంది వాళ్ళకి. హాఫ్ అన్ అవర్ బ్యాక్ నుంచి ఒక్కసారిగా హైదరాబాద్ లో మళ్ళీ వర్షం కురుస్తుంది. ప్రధానంగా మాదాపూర్తో పాటు జూబ్లీ హిల్స్, ట్యాంక్ బండ్, జీహెచ్ఎంసీ ఏరియాతో పాటు సిటీ కొన్ని ఏరియాలో మాత్రం
భారీ నుంచి కొన్ని ఏరియాల్లో మోస్తారుతో పాటు కొన్ని ఏరియాల్లో భారీ వర్షం కురుస్తుంది. ప్రధానంగా ఇప్పుడు మనం ఏదైతే ట్యాంక్ బండ్ దగ్గర జిహెచ్ఎంసీ ఆఫీస్ దగ్గర కూడా వర్షం కురుస్తున్న పరిస్థితి నెలకొంది. దీనికోసం అయితే ఏదైతే నిన్న మధ్యాహ్నం వరకు కూడా అక్కడక్కడ నిన్న సాయంత్రం వరకు కూడా వర్షం పడిన పరిస్థితి ఉంది. కానీ నిన్న సాయంత్రం నుండి ఈ రోజు మార్నింగ్ వరకు అంటే ఇప్పటివరకు కూడా వర్షం ఎక్కడ కూడా అక్కడక్కడ చిన్న చిన్న వర్షాలు తప్ప పెద్ద వర్షాలు కూడా ఇక్కడ పడ్డ పరిస్థితి లేదు. కానీ కొలిసి ఒక హాఫ్ అన్ అవర్ నుంచి భారీ వర్షం కురుస్తుంది. ఈ నేపథ్యంలో జిహెచ్ఎంసీ మొత్తం కూడా అలర్ట్ అయిందని చెప్పుకోవచ్చు. ప్రధానంగా అంటే ఎక్కడెక్కడైతే ఈ వర్షం హైదరాబాద్లో వర్షం కురిస్తే రోడ్లపైకి మొత్తం వాటర్ వచ్చే పరిస్థితి ఉంటుంది. ఈ నేపథ్యంలో ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు కాకుండా ఎక్కడెక్కడైతే వాటర్ లాగని పాయింట్స్ ఉంటాయో ప్రధానంగా అంటే గతంలో ఇప్పటికే జిహెచ్ఎంసీ చాలాసార్లు వర్షం పరిస్థితిని ఎదుర్కొన్న పరిస్థితులు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఎక్కడెక్కడైతే ఎక్కువగా వాటర్ లాగిన్స్ ఉంటాయో అక్కడ ప్రధానంగా ఎక్కువ మొత్తంలో కార్మికులందరినీ పెట్టి వాటర్ లాగిన్ చేస్తున్నారు. కొద్దిసేపటి క్రితమే జిహెచ్ఎంసీ కమిషనర్ జనార్దన్ రెడ్డి కూడా అన్ని శాఖల అధికారులందరితో కూడా మాట్లాడడం జరిగింది. అయితే ఇప్పటికే ఈరోజు అంటే ఏదైతే గణపతి నిమజ్జనం ఉందో గణపతి నిమజ్జనం ఇప్పుడే అయిపోయి జిహెచ్ఎంసీ అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. ఈ నేపథ్యంలో కొద్దిసేపట్లోనే ఇటు వర్షం పడడంతో జిహెచ్ఎంసీ అధికారులందరితో కూడా జనార్దన్ రెడ్డి కొద్దిసేపటి క్రితమే ఇటు డిప్యూటీ కమిషనర్లు కానీ జోనల్ కమిషనర్ అందరితో కూడా ఫోన్లో మాట్లాడడం జరిగింది. అందరినీ అలర్ట్గా ఉండాలని. అయితే కొద్దిసేపు అయితే మరో 1-2 అవర్స్ అయితే ఇటు ఆఫీసులోకి వెళ్ళే సమయం ఆఫీస్ నుంచి ఇంటికి వెళ్ళే సమయం కావాల్సింది. సో ట్రాఫిక్ పెద్ద ఎత్తున ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంటుంది. సో ట్రాఫిక్ ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఇప్పటికే జిహెచ్ఎంసీ కంట్రోల్ నుంచి కూడా అధికారులందరూ కూడా సుమారుగా 8 శాఖల అధికారులు కూడా కంట్రోల్ రూమ్లో ఉన్నారు. కంట్రోల్ రూమ్ నుంచి ఎప్పటికప్పుడు ఇటు సీసీ కెమెరాల ద్వారా పోలీసు శాఖ వాళ్ళు సుమారుగా 12,000 సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. ఈ సీసీ కెమెరాల ద్వారా ఎక్కడెక్కడ ట్రాఫిక్ ఉంది ఆన్లైన్ ద్వారా అందరికీ అలర్ట్ చేస్తున్నారు. దగ్గరలోని ట్రాఫిక్ పోలీసులకు సమాచారం అందించి అక్కడ క్లియర్ చేస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. అంటే మొత్తం కొన్ని ఏరియాలో సిటీలో ఈ అరగంట వర్షానికి కూడా ట్రాఫిక్ అంటే నిన్న వర్షానికి అంటే వర్షం వల్ల రోడ్లు కూడా దెబ్బతిన్నాయి. రోడ్లు దెబ్బతినడంతో ట్రాఫిక్ కూడా పెరిగిపోయింది. దీంతో పాటుగా ఇటు వర్షం పడడంతో కూడా ట్రాఫిక్ ఇటు గుంతలమయము మరోసారిగా వాటర్ అంతా రోడ్డు పైకి రావడము మొత్తం కూడా ఒక హాఫ్ అన్ అవర్గా అంటే సిటీలో ప్రధానంగా కొన్ని ఏరియాల్లో ఇప్పటికే ట్రాఫిక్ జామ్ అయిన పరిస్థితి కనిపిస్తుంది. అంటే మొత్తాన్ని చూసుకుంటే ఇటుగా ప్రధానంగా ఏదైతే శిథిల భవనాల పరిస్థితి హైదరాబాద్లో వర్షం కురిస్తే శిథిల భవనాలన్నీ కూడా అంటే శిథిల భవనాలు ఇప్పటికే సుమారుగా జిహెచ్ఎంసీ 2000 పైచలకు శిథిల భవనాలను గుర్తించింది. అంటే అవి ఎప్పుడు కూలిపోయే కూడా తెలియని పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో జిహెచ్ఎంసీ అధికారులందరూ కూడా ఇప్పుడు కొద్దిసేపు క్రితం ఇంజనీర్లతో కూడా జిహెచ్ఎంసీ జనార్దన్ రెడ్డి ఇంజనీర్లతో కూడా మాట్లాడడం జరిగింది. ఏదైతే జిహెచ్ఎంసీ గుర్తించిన భవనాలు ఉన్నాయో ఆ భవనాల నుంచి మొత్తం కూడా ఖాళీ చేయించాలి, వేకెంట్ చేయించాలి. దగ్గరలో ఉన్న కమ్యూనిటీ హాల్లో కానీ అలాగే స్కూళ్ళలో కానీ చేర్చాలని చెప్పి కూడా జిహెచ్ఎంసీ కమిషనర్ జనార్దన్ రెడ్డి ఆదేశించారు. మొత్తానికైతే హైదరాబాద్లో ఎలాంటి ఇబ్బందులు లేకుండా మ్యాన్ హోల్స్ అయితే ప్రధానంగా జిహెచ్ఎంసీ కమిషనర్ చెప్తుంది మ్యాన్ హోల్స్ ఎక్కడ కూడా మ్యాన్ హోల్స్ పబ్లిక్ ఎవరు కూడా ఓపెన్ చేయొద్దు. జిహెచ్ఎంసీ అధికారులు వచ్చి ఓపెన్ చేయాలి తప్ప పబ్లిక్ ఎవరు కూడా వితౌట్ ఇంటిమేషన్ తోటి జిహెచ్ఎంసీ వితౌట్ ఇంటిమేషన్ తోటి మ్యాన్ హోల్స్ ఎక్కడ కూడా ఓపెన్ చేయొద్దని చెప్తున్నారు. మొత్తానికి దీంతో పాటుగా ఇటు వర్షం పడినప్పటికీ కూడా టోటల్గా 24/7 ఇటు గార్బేజ్ ఇప్పటికే నిమజ్జనం మొత్తం కూడా అయిపోయింది. పారిశుద్ధ కార్మికులందరూ కూడా ఇటు గార్బేజ్ తీసే పనిలో ఉన్నారు. దానితో పాటుగా ఇటు వర్షం ఎలా అంటే మొత్తానికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా హైదరాబాద్ నగర ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా జిహెచ్ఎంసీ మొత్తం ఏర్పాట్లు చేసిందని చెప్పుకోవచ్చు. రాధిక మార్నింగ్ నుంచి అక్కడ ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు కొనసాగాయి. ఇప్పటికి కూడా సేమ్ అదే సిచ్యువేషన్ ఉందా లేదంటే ట్రాఫిక్ ఆంక్షలన్నీ తీసేశారా కార్తిక్? రాధిక అయితే ఏదైతే నిమజ్జనం ఉందో నైట్ కొన్ని ఏరియాల్లో ట్రాఫిక్ ఆంక్షలు పెట్టారు తప్ప నైట్ అంటే గతంలో మాదిరిగా ఏం లేదు. ఎందుకంటే జిహెచ్ఎంసీ ముందు నుంచి ఒక ప్రణాళికబద్ధంగా కేవలం 1 డేలోనే నిమజ్జనం కంప్లీట్ చేయాలని భావించింది. దీనికి తోడుగా ఏదైతే ఖైరతాబాద్ విగ్రహాన్ని ప్రధానంగా వీళ్ళు పెట్టుకున్నది ఖైరతాబాద్ వినాయకుడిని తొందరగా నిమజ్జనం చేయాలని ప్లాన్లో పెట్టుకున్నారు. దానిలో సక్సెస్ అయ్యారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మార్నింగ్ 8కు బయలుదేరిన విగ్రహం సుమారుగా 1.5 అంటే 1.5-2 సుమారు 2 గంటల ప్రాంతంలో ఖైరతాబాద్ విగ్రహాన్ని నిమజ్జనం చేశారు. హైదరాబాద్ ప్రజలతో పాటు మిగతా రాష్ట్రాల నుంచి వచ్చిన భక్తులు కూడా ప్రధానంగా ఖైరతాబాద్ వినాయకుడిని చూడేందుకు వచ్చేందుకు ఎక్కువ ఆసక్తి చూపుతారు. దీంతో భాగంగా సక్సెస్ అంటే తర్వాత భక్తులు తగ్గిపోయారు. ఇక్కడ కూడా ఆంక్షలు పెద్ద ఎత్తున గతంలో లాగా ఆంక్షలు కూడా పెట్టలేదు. నైట్ వరకే కూడా ఏదైతే తెలుగుతల్లి ఫ్లైఓవర్ ఎప్పుడు కూడా ఆంక్షలు ఉంటుంది. తెలుగుతల్లి ఫ్లైఓవర్లో రాత్రి అయిందంటే అసలు నిమజ్జనం రోజు అలౌ చేయని పరిస్థితి ఉంటుంది. కానీ నిన్న రాత్రి అయితే ఉందో ఎక్కడ కూడా ఆంక్షలు లేవు. మార్నింగ్ నుంచి కూడా ఇటు ఖైరతాబాద్ కానివ్వండి, ఎన్టీఆర్ మార్గ్ కానివ్వండి, ట్యాంక్ బండి ఏరియాలో మొత్తం కూడా ట్రాఫిక్ ఫ్రీ అయిపోయింది. ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు లేకుండా అనుక్షణం అప్రమత్తంగా ఉంటూ ఇటు ట్రాఫిక్
ట్రాఫిక్ కానీ ఇటు పోలీస్ అధికారులు కానీ జిహెచ్ఎంసీ అధికారులు కానీ ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఇక్కడ కూడా ట్రాఫిక్ ఆంక్షలు అనేది మొత్తం కూడా ఎత్తివేశారు రాధిక. రైట్, ఇవన్నీ చేసినప్పటికీ కూడాను కొంచెం వర్షం పడితేనే హైదరాబాద్ రోడ్లు చెరువులు తలపిస్తుంటాయి. అంటే ఎక్కడ గుంతుందో కొంచెం పెద్ద వెహికల్స్ తప్ప చిన్న వెహికల్స్ అక్కడ ఏమన్నా ఉందేమో అని చెప్పేసి భయపడి వెళ్ళలేని పరిస్థితి. దీన్ని ఏ విధంగా క్లియర్ చేయబోతోంది జిహెచ్ఎంసీ అండ్ లోతట్టు ప్రాంతాల్లో ఉన్న ప్రజలకి ఏ విధమైన ఫెసిలిటీస్ కల్పించారు కార్తీక్? ఎగ్జాక్ట్ కాదు, ఎందుకంటే హైదరాబాద్లో వర్షం పడితే ఎక్కడ కూడా అంటే డ్రైనేజీ కొన్ని ఏరియాలో చూసుకున్నాం మనం, అసలు డ్రైనేజీ వ్యవస్థ అనేది చాలా ఇబ్బందికరమైనదిగా ఉంది హైదరాబాద్లో. ఏ వీధిలో కూడా డ్రైనేజీ వ్యవస్థ సరిగా లేని పరిస్థితి నెలకొంది. దీంతో రోడ్లన్నీ కూడా ఇటు సీసీ రోడ్లు అటు డాంబర్ రోడ్లు కూడా వాటర్ తీసుకునే సోర్స్ లేదు. ఇళ్లలో కూడా ఇటు ఏం ఏర్పాటు చేయకపోవడంతో అసలు వర్షం ఎక్కువగా వస్తే వాటర్ మొత్తం కూడా రోడ్లపైకి వచ్చే పరిస్థితి ఉంది. అయినప్పటికీ దీంతో రోడ్లపైన మొత్తం కూడా కుంటల్లా అసలు మోకాలు నూతు వరకు వాటర్ వచ్చే పరిస్థితి ఉంది హైదరాబాద్లో. అయితే ప్రధానంగా దీనికోసం జిహెచ్ఎంసీ ఎక్కడెక్కడైతే ఇబ్బందికరమైన పరిస్థితి ఉందో అక్కడ ప్రత్యేకంగా కొన్ని బృందాలను ఏర్పాటు చేశారు. మాన్సూన్ టీంలను కొన్ని బృందాలను ఏర్పాటు చేసి ఎక్కడికక్కడ అలాంటి మెయిన్గా అలాంటి ఒక 53 నుంచి సుమారుగా 60 వరకు పాయింట్లను గుర్తించారు. అక్కడ జిహెచ్ఎంసీ అధికారులంతా కూడా మాన్సూన్ టీంలను ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. ఎక్కడెక్కడైతే వాటర్ లాగిన్ అంటే అక్కడ పాయింట్స్ కొన్ని వాటర్ లాగిన్ పాయింట్స్ ఉన్నాయి. అక్కడ జిహెచ్ఎంసీ అధికారులు వర్షం పడిందంటే చాలు క్షణాల్లో అక్కడ వాలిపోయి ఆ వాటర్ మొత్తం కూడా క్లియర్ చేస్తున్నారు. అలాంటి సుమారుగా హైదరాబాద్లో 60 వరకు ఉన్నాయి. అయితే ఇటు వాహన చోదకులు కానీ వీళ్ళు కానీ చాలా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి నెలకొంది. మీరు అన్నట్టుగా 2 వీలర్స్ అయితే చాలా ఇబ్బందులకరమైన పరిస్థితి ఉంది. 2 వీలర్స్ కానివ్వండి ఇటు వాకబుల్ వెళ్ళే వాళ్ళు కానివ్వండి అసలు హైదరాబాద్లో వర్షం పడిందంటే అదొక చాలా ఇబ్బందికరంగా భావిస్తుంటారు. దీనికి జిహెచ్ఎంసీ ఈ కేటీఆర్ కూడా ఈరోజు ట్వీట్ చేయడం జరిగింది. హైదరాబాద్లో వర్షాలు పడితే అంటే ఈ వర్షాలు అయిపోయిన తర్వాత రోడ్లన్నీ కూడా చాలా మట్టుకు అంటే కేటీఆర్ పదే చెప్పారు రోడ్లన్నీ కూడా చాలా ఇబ్బందికరంగా ఉన్న మాట వాస్తవమే. కానీ ఇప్పుడు చేస్తే అవి చెడిపోతాయి, మళ్ళీ వర్షం వస్తుంది, మళ్ళీ అవి ప్యాచ్ వర్క్లు వేసుకుంటూ పోతే అప్పుడు ఉన్న టెంపరీగా ఉంటాయి తప్ప పర్మనెంట్ సొల్యూషన్ లేదు. సో మొత్తానికి వర్షం అయిపోయిన తర్వాత వానాకాలం అయిపోయిన తర్వాత రోడ్లు మొత్తం వేస్తామని చెప్పి కేటీఆర్ కూడా ఈరోజు ట్వీట్ చేశారు రాధిక. రైట్, ఇవాళ వీకెండ్ అంటే ఫ్రైడే రోజు ఎక్కువ బయటికి వెళ్ళే వాళ్ళు ఉంటారు, లేదంటే ఐటీ పీపుల్ కానీ ఏది కానీ వీకెండ్ కాబట్టి ఆ రష్ అనేది కూడా ఉంటుంది. ఈ టైంలోనే వర్షం పడింది. ఇక కరెంటు పరిస్థితి ఏంటి, దీని పరిస్థితి ఏంటి, ట్రాఫిక్ ఎలా క్లియర్ చేయబోతున్నారు అనుకుంటున్నారు? ఎస్ రాధిక, ఈరోజు ఫ్రైడే పెద్ద ఎత్తున ఇంకా కొద్దిసేపు అయితే ఆఫీసులు అన్నీ కూడా క్లోజ్ అయ్యే టైం ఇది. ఆఫీసులన్నీ కూడా క్లోజ్ అయ్యే సమయం కాబట్టి పిల్లలతో పాటు ఇటు ఆఫీస్ ఎంప్లాయీస్ కూడా బయటకు వచ్చే పరిస్థితి. సో ఈ నేపథ్యంలో పవర్ కూడా అయితే అక్కడక్కడ కొన్ని ఏరియాల్లో మీరు అన్నట్టుగా చెట్లు అవి కూలిపోయిన ఘటనలు ఉంటున్నాయి. అక్కడ వెంటనే విద్యుత్ శాఖ ఎస్పీడీసీఎల్ రఘుమారెడ్డి కూడా ఎప్పటికప్పుడు విద్యుత్ శాఖ అధికారులందరితో కూడా మాట్లాడి ఎక్కడ ఎలాంటి ఇబ్బంది లేకుండా అంటే కొన్ని ఏరియాల్లో పోయిన వెంటనే ఇటు ఫ్యూజ్ ఆఫ్ కాల్ కానీ ఇటు జిహెచ్ఎంసీ కూడా కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసింది. కంట్రోల్ రూమ్కు వచ్చిన ఫిర్యాదులన్నీ కూడా ఎప్పటికప్పుడు పరిష్కరిస్తున్నారు. అంటే చిన్న ఏదైతే ఎమర్జెన్సీ ఉంటాయో ఎమర్జెన్సీ కంప్లైంట్స్ మొత్తం కూడా వెంటనే పరిష్కారం చేస్తున్నారు. ఇటు పవర్ కానివ్వండి, ట్రాఫిక్ కానివ్వండి, ఇటు మిగతా విషయాలు ఇటు భవనాలు కానివ్వండి ఎలాంటి ఇప్పటికే జిహెచ్ఎంసీలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. కంట్రోల్ రూమ్లో 0402111111 అనే నెంబర్ కూడా ఉంది. దీంతో పాటుగా 100 నెంబరు, దీంతో పాటుగా ఇటు మై జిహెచ్ఎంసీ అనే యాప్ కూడా ఉంది. వీటన్నిటి ద్వారా ఫిర్యాదు చేయాలని కూడా ఇటు జిహెచ్ఎంసీ ఎప్పటికప్పుడు ప్రజల్ని కూడా అప్రమత్తం చేస్తూ ఉంది. అయితే మీరు అన్నట్టుగా కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితి అయితే మొత్తానికి ట్రాఫిక్ కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటుంది. ట్రాఫిక్ పోలీసులు కూడా ఎప్పటికప్పుడు పోలీసులను కూడా ఇక్కడ నుంచి అలర్ట్ చేస్తున్నారు. జిహెచ్ఎంసీ కంట్రోల్ నుంచి కూడా ఎప్పటికప్పుడు అలర్ట్ చేస్తున్నారు ఎక్కడెక్కడ ట్రాఫిక్ జామ్ అవుతుంది. థ్యాంక్ యూ కార్తిక్.